శాలం. మత్తయి 6:1 రాజాను 146 కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకుకాలం అంతయు నేను నా దయను కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను నేను రక్షణ కలుగదు అని నమ్ముకొనకడి. వారి ప్రాణం వెడలిపోవును, వారు మట్టి పాలవుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడకుని, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొను వాడు ధన్యుడు. ఆయన భూమి ఆకాశంలో సముద్రము దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నను మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి న్యాయం తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారం తెచ్చాను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయవాడు. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవ చేయవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వాడిని విధవరాలను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమైన వంకర మార్గంగా చేయను. యెహోవా నిరంతరం మేలును, సీయోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యం చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దానియేలు 3:16 శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలా చెప్పిరి. నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. మాకు చింత, మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గలి అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపబోయినను రాజా, ఈ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు పతమకు నమస్కరింపమని నీవు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం ఉందినందున ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము 7 అంతలు వేడిమిగా చెయ్యమని ఆజ్ఞాయించెను. ఆమేన్. యెషయా 6:1 రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, వెంటితో తన కాళ్ళను కప్పుకొంచు వెంటితో ఎగిరిచుండిరి. వారి సైన్యులకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కందుల పునాదులు పలుగుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించి తిని. నేను రాజును, సైన్యులకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తొలగించెను. ఇదిగో ఇది నీ పెదవులకు తలిగను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఆమేన్. 121 కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు 121 కీర్తన. కొండల తట్టు నా కళ్ళు ఎత్తిచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్ల నాకు సాయం కలుగును. ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడైన నన్ను మాట తప్ప ఆయన నీ పాదములను త్రొట్టెలయ్యడు. నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను రాత్రి ఎండల దెబ్బైనను నీకు తలగదు. ఏ అపాయం లేకుండా యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి పక్కను ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీకు రాకపోకలు యెహోవాయే నిన్ను కాపాడును. ఆమేన్.
128 కీర్తన. యెహోవా స్తుతించుడి. యెహోవా ఇల్లు కట్టించిన దాని యెహోవా యందు భయభక్తులు గల ఆయన త్రోవలందు నడుచుకుని అందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనిపించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివమకాల వలె ఉండురు. యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగున ఆశీర్వదించబడుదురు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతే నేను యెరూషలేము నాకు క్షేమం కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. 127 కీర్తన. యెహోవా ఇల్లు చెప్పాను. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. మీరు వేకునే లేచి యెహోవా పట్టణంను కాపాని ఎడ్ల దాన్ని కావాలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తించుండుట వ్యర్థమే. తన ప్రియుల్ని నిందించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. యెహోవానికి యాకోబు దేవుడు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం లాంటి వారు. వారితో తన అంబుల భూమిని నింపుకొనివారు ధన్యులు. అట్టివారు సిగ్గుపడక తన గుమ్మముల యొద్ద తన విరోధులతో వాదింతుదురు. ఆమేన్. మత్తయి 5:1. ఆయన జనసమూహాలను చూచకుండా ఎక్కి కూర్చొని ఆయన శిష్యులు ఆయన ఎదుర్కొచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింప చాపను ఆత్మశమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపరువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోక స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి తప్పు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నవారు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నవారు. నా నిమిత్తము నీతి నిమిత్తం హింసింపబడుదురు. పరలోక రాజ్యము హింసింపబడువారు ధన్యులు, హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. ఆమేన్. ఇర్మియా 17:7. సైన్యులకు అధిపతి యెహోవా ఇలా సెలవించుచున్నాడు. ఆలోచింపుడి, రోనా చేసేళ్ళని కనుగొనుడి అని పిలవనప్పుడు, తెలియగల చెల్లని కనుగొనుడి అని పిలవనప్పుడు, మన కన్నులు కన్నీళ్ళు ఇచ్చినట్టుగాను మన కళ్ళు రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్టుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. మనము వలసబోతుమే, సిగ్గునందితుమే. మనము మన నివాసములను వారు మన నివాసములను పడగొట్టుగా మనము దేశము నుంచి విడవలసి వచ్చినాయని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. శ్రీలారా, యెహోవా మాట వినుడి, మీ చెవి యొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఆమేన్. మత్తయి 1:1. ఆయన అబ్రాకులో దాల్కుమానే సుక్రీస్తంశవలి అబ్రాహ్మి సాకుని కన్నా సాక్షాకం కన్నా యాకోబు యూదా నూతన నదం కన్నా అబ్రాహ్ము యూదా తామానందు పేరేసును జెరోకును కన్ను పేరేసు ఎస్రోమ్ కన్నా ఎస్రోమ్ ఆరామ్ కన్నా ఆరాము అమ్నాదం కన్నా అమ్నాదము నైసోన్ కన్నా నైసోన్ సల్మాన్ కన్నా సల్మాన్ రాహం నందు బోయజు కన్నా బోయజు రూతు నందు ఓ బేదును కన్నా ఓ బేదు యెషయాను కన్నా యెషయా
యెష్షై రాజైన దావీదును కన్ను. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను రెహబామును కన్ను. రెహబాము అబియాను కన్ను. అబియా ఆసాను కన్ను. ఆసా యెహోషాపాతును కన్ను. యెహోషాపాతు యెహోరామును కన్ను. యెహోరాము ఉజ్జియాను కన్ను. ఉజ్జియా ఆసాను కన్ను. ఉజ్జియా యోతామును కన్ను. యోతాము ఆహాజును కన్ను. ఆహాజు హిజ్కియాను కన్ను. హిజ్కియా మనష్షేను కన్ను. మనష్షే ఆమోను కన్ను. ఆమోను యోషియాను కన్ను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కన్ను. బబులోనుకు కొనుపోబడిన తర్వాత యెకొన్యా షెల్తీయేలును కన్ను. షెల్తీయేలు జెరుబ్బాబెలును కన్ను. జెరుబ్బాబెలు అబీహుదును కన్ను. అబీహుదు ఎలియాజరును కన్ను. ఎలియాజరు ఎల్యాకీమును కన్ను. ఎల్యాకీము ఆజోరును కన్ను. ఆజోరు సాదోకును కన్ను. సాదోకు ఆకీమును కన్ను. ఆకీము ఎలీహును కన్ను. ఎలీహుదు ఎలియాజరును కన్ను. ఎలియాజరు మత్తానును కన్ను. మత్తాను యాకోబును కన్ను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్ను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లా మొదలుకొని దావీదు వరకు తరములన్నయు 14 తరములు. ఆమేన్. దావీదు మొదలుకొని క్రీస్తు వరకు యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. ఆమేన్. బబులోనుకు కొనుపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఆమేన్.